కన్య రాశి వారికి జ్యోతిష్య గ్రహగతుల ప్రకారం నెలవారీ ఫలితాలు జూన్ 16, 2025 నుండి జూలై 15, 2025 వరకు. ఉద్యోగం మరియు ఆర్థిక వ్యవహారాలు జూన్ 18, 21 వరకు. మీరు చూపే శ్రద్ధ మరియు ఖచ్చితత్వం కార్యాలయంలో స్పష్టమైన ఫలితాలను ఇస్తుంది. మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. జూన్ 26, 29 వరకు అస్థిరంగా సాగించే కృషి వల్ల మీ వృత్తిపరమైన ప్రతిష్ట పెరుగుతుంది. దృష్టి చిలికే విషయాల నుంచి దూరంగా ఉండండి. జూలై 1, 4 వరకు అప్పులు మరియు నెలసరి ఖర్చులను సమీక్షించుకోవాల్సిన సమయం. బడ్జెట్ను పునఃపరిశీలించండి. జూలై 13 ఆర్థిక స్పష్టత ఉత్పన్నమవుతుంది. జూన్ ప్రారంభంలో తీసుకున్న మంచి నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలివ్వడం మొదలవుతుంది. జూన్ 27న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ధైర్యంగా మాట్లాడటానికి అనుకూలం. జూన్ 17 నుంచి కుజుడు కన్యలో ఉన్నందున ప్రాక్టికల్ ప్లానింగ్కు శక్తినిచ్చే కాలం. ప్రేమ మరియు సంబంధాలు జూన్ 17, 20 వరకు సంబంధాలు ఉష్ణంగా, భద్రంగా అనిపిస్తాయి. ప్రేమను అభివృద్ధి చేసుకోవడానికి అద్భుతమైన సమయం. జూన్ 28, జూలై 2 వరకు సేవా చర్యలు, చిన్న ప్రేమాభివ్యక్తులు విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. జూలై 6 తార్కిక భేదాలు కలగొచ్చు. అధికంగా స్పందించకుండా శాంతంగా విని మాట్లాడండి. జూలై 12 భావోద్వేగ నయం మరియు అర్థం చేసుకోవడానికి అనుకూల కాలం. గత విభేదాలు పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీ అవసరాలను శాంతగా, స్పష్టంగా వ్యక్తపరిస్తే ఈ దశ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం మరియు సంక్షేమం జూన్ 19, 23 వరకు చిన్న శరీర నొప్పులు లేదా ఒత్తిడి ఉండొచ్చు. హల్కా వ్యాయామాలు లేదా స్ట్రెచింగ్ ఉపయోగపడతాయి. జూన్ 29, జూలై 3 వరకు జీర్ణ వ్యవస్థ జాగ్రత్తగా చూసుకోండి. సాధారణంగా పోషకాహారాన్ని తీసుకోవాలి. జూలై 9 పూర్ణచంద్ర గ్రహణం, నిద్ర ప్రభావితమవచ్చు. రాత్రి ముందు స్క్రీన్ టైం తగ్గించండి. ముందుగానే విశ్రాంతికి వెళ్ళండి. జూన్ 17 తర్వాత డిటాక్స్ చేయడం, తగినంత నీరు త్రాగడం, మానసిక శారీరక సమతుల్యత కోసం ఆరోగ్యపరమైన రొటీన్ను పాటించండి. ఇది మీ సమాజంలో చిన్న ప్రయాణాలు చేయడం లేదా కొత్త వెల్నెస్ విధానాలు అందించుకోవడానికి అనువైన సమయం. ధన్యవాదాలు వీక్షించినందుకు. ఇంకెంతో జ్యోతిష్య సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. సురక్షితంగా ఉండండి, సంతోషంగా ఉండండి.